సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు అందరం రెగ్యులర్గా ఐపీఓ అని మాట్లాడుకుంటాం కదా. అసలు ఈ ఐపీఓల్లో కూడా ఎన్ని రకాల ఐపీఓలు ఉంటాయి, ఏంటి అసలు? ఫస్ట్ బిగినర్కి చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఎలా అంటే ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఫస్ట్ టైము కంపెనీ వాళ్ళు మనకి ఒక రేటు ఫిక్స్ చేసి అలాట్ చేసే ప్రొసీజర్. దీన్ని బిడ్డింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లేటెస్ట్గా టాటా టెక్నాలజీస్, టాటా గ్రూప్ నుంచి వచ్చింది. అది ఎప్పటి నుంచో ఉంది. టాటా మోటార్స్ వాళ్ళు మెయిన్ దాని టాటా గ్రూప్లో టాటా మోటార్స్ వాళ్ళది ఎక్కువ స్టేక్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, మనకి ఐపీఓని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు 500 రూపాయలకి ఇస్తే 1400 రూపాయలకి లిస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 1200 ఉంది. అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, అందరికీ ఒకటే రేట్ ఇస్తారు, కామన్ రేట్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. కానీ మనం చూడవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని chittorghar.com అని ఒక వెబ్సైట్ ఉంది. chittorghar.com ఆ వెబ్సైట్కి వెళ్తే అక్కడ హోమ్ పేజీలోనే ఐపీఓ అని ఉంటుంది. ఆ ఐపీఓ క్లిక్ చేస్తే కరెంటు ఏవైతే ఇష్యూలు ఉన్నాయో ఆ ఇష్యూల గురించి ఐపీఓ లిస్ట్ అంతా వస్తుంది. ఈ లిస్టును చూసుకొని మనము ఆ కిందనే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాసు, బ్యాలెన్స్ షీటు, కంపెనీ ఏ ప్రైస్కి ఇస్తుంది, ఫేస్ వాల్యూ 10 రూపాయల, 2 రూపాయల, రూపాయ ఫేస్ వాల్యూ తోటి, ప్రీమియం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటుండు, ఎప్పుడు అది బిడ్డింగ్ ఉంది. ఈ ఐపీఓలో 3 కోటాలు ఉంటాయి. ఒకటి స్మాల్ ఇన్వెస్టర్స్, అంటే మనం చిన్న ఇన్వెస్టర్లు. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు అప్లై చేసే వాళ్ళంతా కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ కేటగిరీకి వస్తారు. 2 లక్షల పైన అప్లై చేసేవాళ్ళు 10 లక్షల వరకు వాళ్ళు హెచ్ఎన్ఐ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. ఈ హై నెట్వర్త్ హెచ్ఎన్ఐలు కాకుండా మళ్ళీ యాంకర్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు, క్యూఐబీస్ అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళకు ఒక కోటా ఉంటుంది. అంటే టోటల్ 100%లో ఎక్కువ శాతం 50, 35, 15, అంటే మనకు 15, హెచ్ఎన్ఐలకు 35, 50% మ్యూచువల్ ఫండ్స్కి. ఈ కోటాలోనే మనకి అలాట్మెంటు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు విపరీతంగా మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఎప్పుడైతే పోయిందో ఈ ఐపీఓలు కూడా ఎన్కాష్ చేసుకోవటం కోసము పబ్లిక్కి చాలా కంపెనీలు రావటం జరుగుతుంది. ఈ చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి ఏవైతే వస్తున్నాయో అవి మంచియా కావా తెలవదు. మంచిదా కాదా తెలవాలి అంటే ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు చూడాలి. ఏదైతే ప్రాస్పెక్టస్ ఉందో సెబీకి ఫైల్ చేస్తారు ఫస్ట్ ఆ ప్రొఫైలు. మనము sebi.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పబ్లిక్ ఇష్యూస్ క్లిక్ చేసి ఈ ప్రాస్పెక్టస్ ఏ కంపెనీలది, ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది, ఎప్పుడో 7 నెలల కిందటే సెబీకి ఫైల్ చేసాం మేము ఐపీఓకి వస్తామని, రాలే, ఇప్పుడు వచ్చిండ్రు. ఏప్రిల్ మే ఆ టైంకే మార్చి 23కి ఎప్పుడు ఫైల్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసారు. అప్పటికి ఇచ్చేసారు మేము వస్తున్నామని. సెబీ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9 నెలల తర్వాత వచ్చిర్రు వాళ్ళు. అంటే మళ్ళీ 6 నెలలే ఉంటుంది జనరల్గా. ఎప్పుడైనా కానీ సెబీకి ఫైల్ చేసిన తర్వాత 6 నెలల లోపల వాళ్ళు రావాలి. ఈ 6 నెలల లోపు రాకపోతే మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ బాబు మేము ఇట్లా డిలే జరిగింది అని మళ్ళీ ఒక లెటర్ పెడతారు, మళ్ళీ అప్రూవల్ తీసుకుంటారు, మళ్ళీ ఒక టైం తీసుకుంటారు. ఇప్పుడు రావడం జరిగింది ఏది టాటా టెక్నాలజీ. అలాంటి కంపెనీలు చాలా కంపెనీలు సెబీకి ఫైల్ చేసి ఉన్నాయి. సెబీకి ఫైల్ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చి మార్కెట్ కండిషన్ అనుకోండి, మార్కెట్ సినారియో అనుకోండి, మార్కెట్లో బాగా ఉన్నప్పుడే ఇటువంటి వాళ్ళు రావడానికి జరుగుతాయి. ఒక టాటా టెక్నాలజీస్ కాదు, చాలా కంపెనీలు కొన్ని వేల కోట్లు ఇప్పుడు ఐపీఓలకు వస్తున్నాయి, మొబిలైజ్ చేస్తున్నాయి. ఈ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో లేటెస్ట్గా అంటే ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఇలాంటి, అంటే ఇంకా చాలా మంచివి ఉన్నాయి. ఇరడా అని రైల్వేది ఒకటి వచ్చింది. ఇప్పుడు వేరే ఇంకా గంగాధర్ అని, అంటే స్మాల్ కూడా ఉన్నాయి, బిగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే ఇష్యూలు వచ్చినాయో మన పని ఏంటిది అంటే మామూలు ఇన్వెస్టర్కి ఏ కంపెనీ, టాటా అంటే తెలుసు కాబట్టి ఓకే, మిగిలిన కంపెనీలు ఏదైతే ఐపీఓకి వస్తుందో అది మంచిదా కాదా,
ఆ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ ఐడియా అంత ఉండదు. సెబీకి ఫైల్ చేసిండా, సెబీ ప్రాస్పెక్టస్ ఎన్ని పేజీలు ఉంది, అదంతా చదవటం అవన్నీ అలవి కాని పని ఎవరికి, మామూలు ఇన్వెస్టర్కి. అయితే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటిది అంటే, ఇక్కడ ఎవరైతే చిత్తూరు గారు వెబ్సైట్కి వెళ్తారో ఐపీఓ క్లిక్ చేసినాక, ఈ ఐపీఓ క్లిక్ చేసినాక కింద ఇక్కడ ఐపీఓ గ్రే మార్కెట్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ కనుక క్లిక్ చేస్తే మనం ఏమి చేయకపోయినా అక్కడ అది చూపిస్తుంది. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది, టాటా టెక్నాలజీస్ మనం అప్లై చేయాలనుకుంటే బాబు 500 ఐపీఓ ప్రైసు, ఒకవేళ నీకు టాటా టెక్నాలజీస్ కనుక అలాట్మెంట్ వస్తే 1 టైం వస్తుందని అక్కడ చూపిస్తుంది. అంటే ఎక్స్ట్రా 500, 400, 450 దాన్ని గ్రే మార్కెట్ అంటారు. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటంటే, ఇష్యూ కనుక అయిపోయినాక అలాట్మెంట్ కనుక వస్తే మీకు ఇంతవరకు రావచ్చు అనేది గ్రే మార్కెట్. ఇది అనఫిషియల్ మార్కెట్. కానీ ఈ అనఫిషియల్ మార్కెట్లో కూడా ఎనలిస్టులు ఉంటారు, ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అది అనఫిషియల్ ట్రేడింగు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఒక అవేర్నెస్, ఓహో టాటా టెక్నాలజీస్ నేను అప్లై చేయాలి, అప్లై చేస్తే అలాట్మెంట్ వస్తే మనకు ఒక 1 టైం అన్నా మనకి అన్నట్టు లాటరీ టికెట్ మాదిరి. అయితే అక్కడ ఏమవుతుంది, ప్రతి ఇష్యూకి ప్రతి షేర్కి ఎంత ప్రీమియం వస్తుందో కూడా అక్కడ చూపిస్తారు. అంటే 100%, 50%, 40%. ఇక మనం మిగిలినన్నీ చదవకుండా సింపుల్గా ఐపీఓ గ్రే మార్కెట్ ఒకటి చూసుకొని చేస్తే అలాట్మెంట్ కనుక మీకు వస్తే లాటరీ టికెటే. ఎలా అంటే వాళ్ళు 400, 500 అన్నారు, 90%, 100% చెప్పారు. ఏది గ్రే మార్కెట్లో టాటా టెక్నాలజీస్ మీకు అలాట్మెంట్ వస్తే 1 టైం కాదు, 1400 అయింది. అది 500 షేర్ 1400 అంటే నియర్లీ 290, 280% వచ్చింది. డబల్ కాలే, ఎక్కువైంది. ఇంకా అంటే దానికంటే ఎక్కువ ఉంది. అయితే మరి అప్పుడు 1 టైమే అన్నారు కదా, ఇప్పుడు 1000 కాకుండా 1400 ఎందుకు అయిందంటే ఆ టైంలో మార్కెట్ సినారియో తోటి గ్రే మార్కెట్ ఉంటుంది. కానీ ఇష్యూ అయిపోయి లిస్ట్ అయ్యే టైంకి మార్కెట్ ఇంకా కనుక పైకి వెళ్తే ఇంకా ఎక్కువ ప్రైస్ పలుకుతుంది. సపోజు ఒకవేళ ఆ టైంలో మార్కెట్ కనుక గ్రే మార్కెట్ ప్రీమియం 100 అన్నారు, ఇష్యూ లిస్ట్ అయ్యే టైంకి సపోజ్ మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, ఉదాహరణకి కొంచెం తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రిన్సిపల్ సేఫ్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఏ కంపెనీ చూసినా 100 రెట్లు 1000 రెట్లు. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, హయ్యెస్ట్ అనమాట. అంటే ఎల్ఐసికి అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో ఇది హయ్యెస్ట్ అనమాట. ఇంకా అంటే అంతమంది బిడ్డింగ్లో పాల్గొన్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, అలాట్మెంట్లు ఎవరికి రావు, ఎవరో కొద్దిమందికి వస్తాయి. ఆ కొద్దిమంది ఇక మిగిలిన వాళ్ళకి ఒక ఉంటుంది ఏమని, ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ రోజు చూడాలి, బ్లాక్లో పెట్టి కొనాలి. ఆ తర్వాత ఎట్లుంటుందో ఏమన్నా తర్వాత సంగతి, ముందు కొనాలి. అట్లా ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో ఆ అలాట్మెంట్ రాని వాళ్ళందరికీ ఒక యాంగ్జైటీ ఉంటుంది. అబ్బా నాకు మిస్ అయిపోయినా, నేను ఎట్లయినా కొనాలని. ఇప్పుడు సపోర్ట్ ఇరడా ఉంది, అది 32 ఇవాళ 80 రూపాయలు 70 రూపాయలు ఉంది వాడ. అంటే డబల్ దాటిపోయినాయి. అట్లా చాలా ఉన్నాయి డబల్ దాటిపోయినాయి. ఏది వితిన్ 1 వీక్ 10 డేస్లోనే నీకు 1 టైం వచ్చేసినాయి. ఇది ఐపీఓలో గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని అప్లై చేయడం ఒక పద్ధతి, సేఫ్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఐపీఓలో మీరు ఏదైతే అప్లై చేస్తారో మీ అమౌంట్ తీసుకోరు, మీ అమౌంట్ మీ బ్యాంకులోనే ఉట్టిగానే బ్లాక్ అవుతుంది. మళ్ళీ 3 రోజులు 4, ఇప్పుడు వారం అంటారు, వారం కూడా లేదు, 3-4 డేస్ కల్లా మీకు అలాటా రిఫండా, అలాట్మెంట్ వచ్చినాయి, షేర్లు వచ్చేస్తాయి, రిఫండ్ వచ్చింది. రిఫండ్ అంటే అలాట్ కాలేదా, బ్లాక్ చేసిన అమౌంట్ని అన్బ్లాక్ చేస్తారు అంతే. అంటే మీ అకౌంట్లోనే ఉంటాయి పైసలు, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాట్మెంట్ వచ్చింది, లాటరీ టికెటే, అలాట్మెంట్ రాలేదు, నీ అమౌంట్ నీ దగ్గరే ఉంది, ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ 3-4% అవుతుంది, అన్బ్లాక్ అయింది. ఏమంటే మళ్ళీ ఏమవుతుంది, ఇంకో ఇష్యూ చూసుకోవటం, ఇంకో ఇష్యూని మళ్ళీ ఇదే ఫండ్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయటం, మళ్ళీ ఇలా చూసుకోవటం. ఇది ఐపీఓకి. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఉంటుంది ఐపీఓలోనే, ఇంకో రకం. ఇదో పెద్దవి, ఇది 15,000 ఉంటుంది మినిమం అమౌంట్. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ కానీ, ఈ మధ్య వచ్చిన గాంధారి కానీ, ఏవైతే పెద్ద గాంధారి మామూలు మన ఇదే ఏది స్మాల్ అయిపోయి ఉన్నాయి. ఇంకా వేరే ఏవైతే ఈ మధ్యకాలం లేటెస్ట్గా వచ్చినవి ఉన్నాయో టాటా టెక్నాలజీస్తో పాటుగా అవన్నీ కూడా 15,000 ఉంటుంది మినిమం అమౌంట్. ఇంకొకటి ఎస్ఎంఈలు అని ఉంటాయి, స్మాల్ మిడ్ ఎంటర్ప్రైజ్. మిడ్ అంటే మీడియం, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్.
ఇవి మాత్రం మినిమము 1,26,000 1,40,000 ఉంటాయి. లాట్ ఉంటుంది, లాట్ 1,200 1,600 1,400. అది పెట్టుబడి ఎక్కువ కావాలి, అది కూడా గ్రే మార్కెట్ చూసుకోవాలి. అయితే ఈ ఎస్ఎంఈలో బెనిఫిట్ ఏంటిదంటే లాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1,40,000 మినిమం 1,26,000 కట్టాలి. ఈ 1,26,000 1,40,000 స్మాల్ ఇన్వెస్టర్సు కొంచెం ధైర్యం చేయరు. ఎందుకోసం అంటే 15,000 టాటా టెక్నాలజీస్ వచ్చింది, లేకపోతే లేదులే 15,000 అనుకుంటాడు. ఈ 1,40,000 కట్టాలంటే ఏమోలే 1,40,000 కట్టిన తర్వాత ఒకవేళ అలాట్మెంట్ కనుక వస్తే అది కనుక రేటు తగ్గిపోతే మామూలుగా ఉండదు, లాస్ కూడా పెద్ద మొత్తమే లాస్ ఉంటుంది. 15,000 అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, పెద్ద లాస్ ఉండదు ఒకవేళ ఏదైనా జరిగితే. అందుకని ఎక్కువ శాతం స్మాల్ మిడ్ ఎంటర్ప్రైజెస్లో ఎక్కువ చేయరు. ఒకటి అది ఉండేదో చిన్న ఈక్విటీ, లాట్ ఉంటుంది, లాట్ సైజ్ ఉంటుంది, చిన్న ఈక్విటీ 1,40,000, కానీ పైసలు వచ్చేది అదే. ఎందుకు అంటే 1,400 షేర్లు 1,600 షేరు లాట్ ఉంటుంది. ఒక్క షేరు మీకు ఒక్కసారి కనుక అలాట్ అయిపోతే అది కూడా 50% 40%. ఈ మధ్యకాలంలో ఎస్ఎంఈలు అయితే విపరీతం అనమాట అలాట్మెంట్లు. అంటే అలాట్మెంట్ కాదు, ప్రైస్ అంత ప్రైస్ వచ్చేటప్పుడు ఒకటైతే 900% ఇచ్చింది రిటర్న్స్. ఉదాహరణకి ఆర్బిఎం ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది, అది 36కి ఇచ్చింది ఇష్యూ ప్రైస్. ఇలా 352 ఉంది, 878.89% వితిన్ 1 ఇయర్లో. అంటే ఏ తీరుగా ఎస్ఎంఈలో పైసలు వస్తున్నాయో చూడండి. అయితే ఎస్ఎంఈకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,40,000 1,26,000 కావాలి. రెండోది అలాట్మెంట్ కనుక వస్తేనో లాటరీ టికెటే. అలా ఒకవేళ అది కూడా మరి 1,40,000 పెడితే ఒకవేళ ఫాల్ అయితే దిగిపోతే బ్లాక్ అయిపోతాయి అమౌంట్. రెండోది లాస్ వస్తే లాస్ కూడా వస్తుంది. కాబట్టి మన పని ఏంటిది, సేమ్ మళ్ళీ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటుంది, ఎస్ఎంఈ ఐపీఓ. ఈ ఎస్ఎంఈ ఐపీఓలో గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ చేస్తుంది, వెబ్సైట్కి వెళ్ళాలి. ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, అది ఏం సర్వీస్ చేస్తుంది, దానికి గవర్నమెంట్ నుంచి రాయితీలు ఉన్నాయా లేవా. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎంఈలు ఎందుకు బాగా బెనిఫిట్ పొందుతున్నాయంటే ఎస్ఎంఈలకి ఫండ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, అంతకుముందు బ్యాంకులో వాళ్ళు లోన్లు అవి చేయటం జరిగింది. ఈ బ్యాంకు లోన్లు మామూలుగా రావు, మీరు సెక్యూరిటీ పెట్టండి అనటం. లేదు అనుకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది, అక్కడ ఒక గోడౌన్ పెట్టుకోండి, ఊరు బయట ఎక్కడో ల్యాండ్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ పెద్ద ప్రాసెస్, టైం తీసుకుంటుంది. వీటితోటి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎస్ఎంఈలు ఎందుకు క్లిక్ అవుతున్నాయంటే మీరు కూడా పబ్లిక్ ఇష్యూకి వచ్చేయండి, ఎవరైతే మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయండి, మీకు బిజినెస్ కావాల్సిన ఎక్స్పాన్షన్ చేసుకోండి, మీరు బిజినెస్ కావాల్సిన ఫండ్స్ మీకు వచ్చేస్తే మీ నాలెడ్జ్, మీ ప్రోడక్ట్, మీ సర్వీసు మీరు పెంచుకోండి. అనగానే ఏమవుతుంది, ఈ ఎస్ఎంఈలు అన్నీ కూడా మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం, ఇన్నేళ్ల నుంచి ఇంటుంటే మా దగ్గర ఫండ్స్ క్యాపిటల్ లేక బిజినెస్ ఉండి కూడా మేము బిజినెస్ చేయలేక మీకు మేము ఐపీఓలో షేర్లు ఇస్తాం, మీకు నా వాటా తగ్గించుకొని. ఎప్పుడైతే మీరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారో ఫండ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఫండ్స్ వస్తాయో ఈ స్మాల్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తాయి, ఇక ఎక్స్పాన్షను, ఇక వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఏవైతే అంతకుముందు ఇంట్రెస్ట్కి తెచ్చినాయి అంటే అనుకో ఇంట్రెస్ట్ భారం ఉండదు. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, గ్రోత్ ఫాస్ట్గా అనమాట. అయితే చాలామందికి ఎస్ఎంఈలు తెలవకపోవటం, రెండోది పెట్టుబడి 1,40,000 కావటం, మూడోది ఏంటిది అంటే ఈ బిగినర్స్కి ఎక్కువ శాతం పాపులర్గా తెలిసినయే చేస్తారు తప్ప వేరే చేయరు. అంటే దాని గురించి నాలెడ్జ్ తెలవకనే. అయితే ఎస్ఎంఈ ఒక సెపరేట్ ఉంటుంది. మనము ఏం చేయాలి, ఆ గ్రే మార్కెట్కి వెళ్ళి ఏ ఎస్ఎంఈకి ఎంత ప్రీమియం వస్తుందో చూసుకొని, చాలామందికి ఓపిక ఉండాలి. ఈ బిగినర్స్కి ఐపీఓలో ఈజీగా రావట్లేదు కదా, నేను 4 వేసినా 10 వేసినా రావట్లేదు అంటారు. ఒక్కటి వచ్చినా ఈ 10కి ఎంతైతే వస్తుందో లక్షల్లో వస్తాయి. అది ఎస్ఎంఈలో ఉన్నటువంటి స్మార్ట్నెస్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే నేను అప్లై చేసిన కానీ అవి రావబ్బా అంటారు. ఒకటి వచ్చినా చాలు, కానీ కంటిన్యూ కూడా చేస్తూ ఉండాలి. ఏదైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పివి సింధు ఉంది, టెన్నిస్ బ్యాట్ పట్టంగానే ఏమేమి గోల్డ్ మెడల్ తేలే, చేయగా వస్తాయి. ఇది కూడా అంతే. షేర్ మార్కెట్లో ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో, ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరైతే ఉంటుందో వాళ్ళకే పైసలు వస్తాయి తప్ప హడావిడి చేసే వాళ్ళకి రావు. అది కథ. ఇది ఐపీఓ గురించి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐపీఓలో ఎన్ని రకాలు ఉంటాయి,
ఏ ఐపీఓకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.